నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. ఇదైతే 5వ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. ఇదే అపార్ట్మెంట్లో మనకి 4వ ఫ్లోర్లో, అదేవిధంగా 2nd ఫ్లోర్లో కూడా ఇంకొక 2 ఉన్నాయి. కంప్లీట్గా 3 ఫ్లాట్లు అయితే మనకి సేల్కి వచ్చేయండి. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అంతా మనకి హాల్ కనిపిస్తుందండి. రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ కనిపించింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా వెంటిలేషన్ కనిపించింది. సీలింగ్ అయితే చక్కగా చేస్తుందండి. లేటెస్ట్ డిజైన్ అది. ఫుల్ లైటింగ్ సెటప్ పెట్టుకోనికైతే పాసిబిలిటీ కనిపిస్తుంది. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే మనకి డైనింగ్ కనిపిస్తుంది. అదేవిధంగా 3 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. స్ట్రేట్గా 2 ఈస్ట్ వైపు, ఒకటైతే రైట్ సైడ్ కనిపిస్తుందండి. డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకి సీలింగ్ వర్క్ చేశారు. డైనింగ్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ మనకి హాల్ సైజ్ అంత పెద్ద సైజ్ వచ్చింది. రైట్ సైడ్ మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. 3 బెడ్రూమ్ సైజులు కూడా మనకి 6x6 చాలా ఫ్రీగా పట్టే అంత సైజులు కనిపిస్తున్నాయి. సీలింగ్ వర్క్, అదేవిధంగా వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది. సెల్ఫ్లన్నీ కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. లక్కీగా మనకి 3 బెడ్రూమ్స్కి విత్ 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటున్న చాలా ఫ్లాట్లలో చూస్తే 3 BHKకి 2 బాత్రూమ్స్ వస్తున్నాయి. ఒకటి కామన్, ఒకటైతే అటాచ్డ్. ఈ ఫ్లాట్ వరకు అయితే 3 బాత్రూమ్స్ వచ్చాయండి. మ్యాక్సిమం అయితే 2 ఇస్తున్నారు, కానీ మనకి 3 రావడం అనేది అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది మనకి 2nd బెడ్రూమ్ వస్తుంది. స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది. సీలింగ్ వరకు చక్కగా చేసి ఉందండి. కన్సీల్ లైట్స్ అవి పెట్టేసి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా సెల్ఫ్లు, దాంతోపాటు వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. 3 బాత్రూమ్ సైజెస్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయి. 1500 SFT 3 BHK కంజెస్టెడ్ కాకుండా చాలా ఫ్రీగా అయితే కట్టినట్టు కనిపిస్తుందండి. దీని పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో స్ట్రేట్గా మనకి వెంటిలేషన్ వచ్చింది బిగ్ సైజులో. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఒక 3 కిటికీల మోడల్లో అయితే వెంటిలేషన్ వచ్చింది. సీలింగ్ వర్క్ కూడా చక్కగా చేస్తుంది. కన్సోల్ లైట్స్ పెట్టేసి ఉన్నాయి. కొన్ని సెల్ఫ్లు, దానికి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. తక్కువ బడ్జెట్లో హైవే రోడ్డుకి దగ్గరగా ఒక ఫ్లాట్ కావాలనుకున్న వరకు ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. అక్కడి నుంచి మనం కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. ఎల్ షేప్లో మనకి స్ట్రాంగ్ అటక అయితే రావడం జరిగింది. వుడ్ వర్క్ చేయించుకుంటే ఎక్కువ సెల్ఫ్లు అయితే వస్తాయి. అక్కడ కొన్ని సెల్ఫ్లు ఆల్రెడీ వుడ్ వర్క్ చేసేసి ఉన్నాయి. కిచెన్లోని వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. వెరీ బిగ్ సైజులో అయితే ఈ స్పేస్ కనిపిస్తుంది. బాల్కనీ కమ్ యూటిలిటీ, డబుల్ యూటిలిటీ అండి. రెగ్యులర్గా మనం చూసి దాంతో పోలిస్తే డబల్ స్పేసెస్ కనిపించింది. వెడల్పు పొడవు కూడా గ్రేట్ అనిపించింది. 1500 SFT అండి. ఈస్ట్ ఫేసింగ్ రెన్యువేషన్ చేశారు కంప్లీట్గాని. ఫస్ట్ రిజిస్ట్రేషనే మనకి, అంతకుముందు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు. ధర విషయానికి వస్తే ఇది మనకి 78 lakhs అండి. లొకేషన్ వచ్చేది మురళీనగర్. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.